వెల్కమ్ టు SS న్యూస్. నేను మీ శిరీష. శ్రీకాకుళం జిల్లా రణస్థలం పంచాయతీ తోటపల్లి కాలు పనులను పరిశీలించిన HLA ఎమ్మెల్యే అమ్నియా. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం రణస్థలం పంచాయతీలో ఉన్న తోటపల్లి కాలువను నాయకులు అధికారులతో కలిసి శనివారం ఎమ్మెల్యే నడుగుతుటి ఈశ్వర్రావు పరిశీలించారు. అక్కడ ఉన్న రైతులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తదుపరి అక్కడే ఉన్న అధికారులతో మాట్లాడి తక్షణమే పనులు ప్రారంభించాలని, రైతులకి పంటల సమయం గనుక కరెంటు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని తోటపల్లి కాలువ ఎలక్ట్రికల్ ఏఈని ఇరువురు అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సర్పంచ్ పిన్నెటి వెంకట భానోజీనాయుడు, లంక శ్యామలరావు, మాజీ ఎంపీపీ డీజీఎం ఆనందరావు, పిష్ణ జగన్నాథనాయుడు తదితర నాయకులు పాల్గొన్నారు. వీర సైనికుడు డొక్కరి రాజేష్ కుటుంబానికి తక్షణ సాయాన్ని అందించిన సైన్యం. జూలై 20, 2024న చెట్లతాండ్రా విలేజ్ కు చెందిన వీర జవాన్ డొక్కరి రాజేష్ కుటుంబానికి కొంత ఆర్థిక సహాయాన్ని ఆర్మీ ఎయిడ్ డిఫెన్స్ సెంటర్ గోపాల్పూర్ నుంచి వచ్చిన కమాండింగ్ ఆఫీసర్ మరియు వారి స్టాఫ్ అందజేశారు. వీర జవాన్ కుటుంబానికి తాము అండగా ఉంటామని, వారికి గవర్నమెంట్ నుంచి రావాల్సిన ప్రతి బెనిఫిట్ త్వరగా అందే విధంగా చూస్తామని భరోసా ఇచ్చారు. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ను రెడీ చేయడానికి స్టాఫ్ ను కూడా ఉంచి తిరుగు ప్రయాణమయ్యారు. కార్యక్రమంలో శ్రీకాకుళం ఆర్డీఓ రంగయ్య, టెక్కలి డీఎస్పీ బాలచందర్, జిల్లా మాజీ సైనికుల అధ్యక్షుడు పూర్ణచంద్రరావు కటకం, పైడి మురళి, తాండ్ర జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాని డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం అంటున్న రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషనర్. జిల్లాను జాయింట్ యాక్షన్ ప్లాన్ ద్వారా ప్రభుత్వ శాఖల సహాయ సహకారాలు, సమన్వయం, ఉమ్మడి భాగస్వామ్యంతో డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దడానికి విస్తృత చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసల అప్పారావు మరియు సభ్యులు గొండు సీతారాములు తెలిపారు. శనివారం కలెక్టరేట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ సారథ్యంలో బాలలు, మత్తు పదార్థాలు మరియు మాదక ద్రవ్యాల నియంత్రణ చర్యల గురించి జిల్లాలో బాలలతో పనిచేస్తున్న కీలక ముఖ్య శాఖలైన బాలల హక్కుల పరిరక్షణ కమిషన్, పోలీస్ శాఖ, విద్యాశాఖ, ఎక్సైజ్ శాఖ, సాంఘిక సంక్షేమ శాఖ, రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ మొదలగు శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులతో జిల్లా రెవెన్యూ అధికారి గణపతిరావు సారథ్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో జిల్లాలో డ్రగ్స్ నియంత్రణ కోసం చేపడుతున్న కార్యక్రమాలను వివిధ శాఖల అధికారుల ద్వారా పూర్తి సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. అలాగే చేపట్టాల్సిన నియంత్రణ చర్యలు కూడా వివరించారు. సందర్భంగా మెడికల్ షాప్స్ మరియు మద్యం దుకాణాల్లో తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డ్రగ్స్ నియంత్రణ కోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం మరియు నిపుణుల సహకారంతో ఎటువంటి చర్యలు చేపడుతున్నారో అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ నియంత్రణ కోసం అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని, కొంతమంది రాష్ట్ర మంత్రులతో కమిటీ వేసి చర్చలు, నియంత్రణ చర్యల కోసం ప్రణాళికలు రూపొందించడం జరిగిందని తెలిపారు. డ్రగ్స్ నియంత్రణ కోసం మరికొన్ని ప్రత్యేక కౌన్సిలింగ్ విధానాలు, పునరావాస కేంద్రాలు, డీ అడిక్షన్ కేంద్రాల ఏర్పాటుతో పాటు పాఠశాలలు, కళాశాలలు, వివిధ పునరావాస కేంద్రాలు మరియు వసతి గృహాల్లో మనస్తత్వవేత్తల నియామకం కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టాలని అధిక శాతం అధికారులు కోరడం జరుగుతుందని తెలిపారు. అలాగే విద్యాశాఖ, పోలీసులు, సెబ్ అధికారులు వీటి నిర్మూలనపై విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. రైల్వే శాఖ అధికారులు, గవర్నమెంట్, రైల్వే పోలీస్ అధికారులు సమన్వయంతో పిల్లలతో మాదక ద్రవ్యాలు సరఫరా చేసే వ్యక్తుల మూలాలపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. అలాగే ఔషధ నియంత్రణాధికారులు మత్తును కలిగించే వివిధ ఔషధాలను పిల్లలకు అమ్మకుండా కట్టుదిట్టమైన ఆదేశాలు జారీ చేయాలని తెలిపారు. సమాచార, పౌర సంబంధాల శాఖాధికారులు ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా ద్వారా మాదక ద్రవ్యాల వినియోగం వల్ల పిల్లల భవిష్యత్తు ఏ విధంగా ఛిద్రమవుతుందో డాక్యుమెంటరీల రూపంలో విస్తృత ప్రచారం చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి శాంతిశ్రీ, సిడబ్ల్యూసీ చైర్పర్సన్ శ్రీలక్ష్మి, జిల్లా బాలల సంరక్షణ అధికారి కెవి రమణ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషనర్ ఆదేశాలతో రిమ్స్ లో పోక్సో ప్రత్యేక వైద్య పరీక్ష గదిని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఇటీవల జారీ చేసిన ఆదేశాలతో రిమ్స్ ఆసుపత్రిలో పోక్సో బాధిత బాలలకు శనివారం ప్రత్యేక వైద్య పరీక్షల గదిని ప్రారంభించారు. శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ కేసల అప్పారావు, సభ్యులు గొండు సీతారాములు అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమంలో ఆసుపత్రి ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ పార్వతి, ఆర్ఎంఓ డాక్టర్ సుభాషిణి, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ పార్థసారథి, జిల్లా బాలల సంరక్షణ అధికారి కెవి రమణల చేతుల మీదుగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేసలప్పారావు, సీతారాములు మాట్లాడుతూ
జిల్లాలో లైంగిక వేధింపులకు గురైన బాధిత బాలికల ప్రత్యేక వైద్య పరీక్షలకు అవసరమయ్యే ఓపీ సేవలు, ప్రత్యేక పడకలు, వైద్య పరీక్షల గదిని ఏర్పాటు చేయాలని ఈ ఏడాది ఆసుపత్రిని సందర్శించిన తాము ఆసుపత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేసిన విధంగానే త్వరితగతిన ఏర్పాటు చేయడం హర్షణీయమని అన్నారు. ఈ ప్రత్యేక కేంద్రం ఏర్పాటు వల్ల అత్యాచార, లైంగిక వేధింపులకు గురయ్యే ఆడపిల్లలకు ఇప్పటి వరకు సాధారణ ప్రసూతి వార్డుల్లో వైద్య పరీక్షలు, చికిత్సలు నిర్వహిస్తుండేవారని అన్నారు. దీంతో బంధువులు, వార్డుల్లో రోగులు, కొంతమంది సాటి రోగులు సూటిపోటి మాటలతో మానసిక క్షోభను కలిగిస్తుండడం బాలల హక్కుల ఉల్లంఘనలుగా భావించి అప్పట్లో తాము దీని ఏర్పాటుకు ఆదేశాలిచ్చినట్లు తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల ప్రధాన ఆసుపత్రుల కేంద్రాల్లో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. బాలల హక్కుల పరిరక్షణలో భాగంగా ఈ కేంద్రం ఏర్పాటుకు సహకరించిన జిల్లా కలెక్టర్, రిమ్స్ ఆసుపత్రి సూపరింటెండెంట్, ఆర్ఎంఓ, పిల్లల వార్డు అధిపతులకి రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ తరపున అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్తకోట శ్రీనివాస్, మొదలవలస వాసుదేవ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మాదక ద్రవ్యాలు నివారించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషనర్ చైర్మన్ కేసరి అప్పారావు స్పష్టం చేశారు. పిల్లల్లో డ్రగ్స్ వాడకాన్ని నియంత్రించేందుకు జిల్లా స్థాయిలో సంయుక్త కార్యాచరణ రూపొందించేందుకు జిల్లా స్థాయి కమిటీ సమావేశం రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ అధ్యక్షతన కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, అదనపు ఎస్పీ ప్రేమ్ కాజల్, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు గొండు సీతారాములతో కలిసి చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ నివారించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ అంశంపై కేంద్రంలో సమావేశం నిర్వహించారని, అన్ని రాష్ట్రాల నుండి కమిషన్ అధ్యక్షులు హాజరయ్యారని, ఏపీ నుండి తాను హాజరై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించినట్లు చెప్పారు. యువతీ యువకులు మాదక ద్రవ్యాలు తీసుకుంటున్నారని, దీనిని తక్షణమే నివారించేందుకు అందరూ దృఢ సంకల్పంతో పనిచేయాలని కోరారు. జిల్లాలో ఏ పని ప్రారంభించినా విజయవంతం అవుతుందని పేరుందన్నారు. సమస్యలు నివారణ చర్యలకు సూచనలు, సలహాలు ఇవ్వాలని చెప్పారు. శ్రీకాకుళం నుండి ఒక రిపోర్ట్ తయారు చేస్తే ఆ రిపోర్టును రాష్ట్రంలో అందజేయనున్నట్లు ఆయన తెలియజేశారు. ఆయా శాఖలు చేయవలసిన విధులు సక్రమంగా నిర్వహిస్తే కొంతవరకు డ్రగ్స్ ని నివారించవచ్చన్నారు. అందరూ సమన్వయంతో కలిసికట్టుగా మాదక ద్రవ్యాల నివారణకు కృషి చేయాలని కోరారు. జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు మాట్లాడుతూ డ్రగ్స్ అనేవి కుటుంబం యొక్క విలువలకు భంగం వాటిల్లుతుందన్నారు. ఆ విలువలు కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. విద్యా వ్యవస్థపైన దృష్టి సారించి ఎవరి పాత్ర వారు పోషించాలని ఆయన కోరారు. వసతి గృహాల్లో ఆల్కహాల్, మాదక ద్రవ్యాలను నివారించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కమిషన్ సభ్యులు గొండు సీతారాం చెప్పారు. పిల్లల్లో అవగాహన కార్యక్రమాలు చేస్తున్నది లేనిది ఆయన ఆరా తీశారు. వసతి గృహాల్లో డ్రగ్స్ వినియోగం పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సంక్షేమ అధికారులు వసతి గృహాల్లో పక్కా ప్రణాళికతో నివారణకు చర్యలు తీసుకుంటామని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలకు తావుండరాదని కమిషన్ చైర్మన్ కేసల అప్పారావు స్పష్టం చేశారు. డ్రగ్స్ కంట్రోల్ శాఖ ఏడీ చంద్రరావు మాట్లాడుతూ జిల్లాలో 1370 షాపులు ఉండగా 950 షాపుల్లో సీసీ కెమెరాలు ఉన్నట్లు చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో ఉన్న యువతపై దృష్టి సారించాలని చైర్మన్ కోరారు. మాదక ద్రవ్యాల నిరోధంపై పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలపై అదనపు ఎస్పీ ప్రేమ్ కాజల్ కమిషన్ కు వివరించారు. స్ఫూర్తి టీంల ద్వారా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డ్రగ్స్ కంట్రోల్ పై ఒక కమిటీ వేస్తామని, వీరంతా సమన్వయంతో పనిచేస్తారని చెప్పారు. బ్యాంక్ ఆఫ్ బరోడా 117వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గవర్నమెంట్ ఆసుపత్రి వారికి 4 వీల్ చైర్స్ ని బ్యాంక్ తరపున అందజేశారు. శ్రీకాకుళం బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ మేనేజర్ ఉషా కిరణ్ మరియు రాజేంద్ర దీపక్లు గవర్నమెంట్ మెడికల్ కాలేజు మరియు ఆసుపత్రి వారికి 4 వీల్ చైర్స్ ని బ్యాంకు తరపున అందజేశారు. వీటిని ఆసుపత్రిలో వైద్యం కోసం వచ్చే పేద రోగుల అవసరాలకు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం ఇండియన్ మెడికల్ అసోసియేట్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ నరసింహమూర్తి, రిమ్స్ ఆర్ఎంఓ డాక్టర్ సుభాషిణి, డెప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ పార్థసారథి, డాక్టర్ షర్మిల, డాక్టర్ అనురాధలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డాక్టర్ నరసింహమూర్తి, బ్యాంక్ ఆఫ్ బరోడా యాజమాన్యం ఇటువంటి పేద రోగులకు అవసరమయ్యే కార్యక్రమాలు చేయటాన్ని ప్రశంసిస్తూ పబ్లిక్ ప్రైవేట్ రంగ సంస్థలు మరియు దాతలు ఇటువంటి మంచి కార్యక్రమాలకు ముందుకు రావాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తరపున పిలుపునిచ్చారు. పోలియో బాలునికి బ్యాటరీ చక్రాల కుర్చీని అందజేసిన రొప్ప సోమేశ్వరరావు. సాయపడాలనే ఆలోచన చాలా గొప్పదని, ఆపదలో ఉండేవారిని ఆదుకోవటం మనందరి బాధ్యత అని ధర్మవరానికి చెందిన రొప్ప సోమేశ్వరరావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ధర్మవరం గ్రామానికి చెందిన కుప్పిలి సత్యనారాయణ నాగమణిల కుమారుడు జశ్వంత్ 11 సంవత్సరాలు. పుట్టుకతో అతను పోలియోతో బాధపడుతూ జీవిత కష్టాన్ని చిన్నతనం నుండి అనుభవిస్తూ చదువు కొనసాగిస్తున్నాడు. తండ్రి రోజువారీ కూలి, తల్లి గృహిణి. జశ్వంత్
స్థానిక ధర్మవరం ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ ఎవరో ఒకరి సహాయం ఉండాల్సిన పరిస్థితి. వీరి దీనస్థితి గూర్చి శ్రీకాకుళం నంది ఉమాశంకర్ కు తెలియగా శ్రీకాకుళం జిల్లా ధర్మవరం రుప్ప సూర్యనారాయణ కుమారుడు రుప్ప సోమేశ్వరరావు అందించిన సహాయంతో జశ్వంత్ కు బ్యాటరీతో నడిచే చక్రాల కుర్చీని అందించారు. ఈ సందర్భంగా సాయం చేసిన రుప్ప సోమేశ్వరరావుకు కార్యక్రమ నిర్వాహకులు ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీసు నంది ఉమాశంకర్ కు జశ్వంత్ తల్లిదండ్రులు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జశ్వంత్ కుటుంబ సభ్యులు, లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ సభ్యులు ఉర్లం శివతేజ, రెడ్ క్రాస్ ప్రతినిధి పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి శుక్రవారం కత్తిరివానిపేట క్యాంపు కార్యాలయంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ అధికారులతో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ పనుల్లో నాణ్యత తీసుకోవాలని, ఈ పనులు అస్తవ్యస్తంగా కాకుండా ప్రజలకు ఉపయోగపడేలాగా ఉండాలని అధికారులను కోరారు. గ్రామాల్లో మట్టి రోడ్లు మరియు పశువుల షెడ్లు, సీసీ రోడ్లు, చెక్కు వాల్స్ డ్యాములు, టూరిజం వర్క్స్, ఊరూరా మొక్కలు ప్లాంటేషన్ మరియు ప్రతి కుటుంబానికి 100 రోజులు పని కల్పించాలని సంబంధిత అధికారులను కోరారు. ఈ సమీక్షలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ సంచాలకులు చిట్టిరాజు మరియు 4 మండలాల అధికారులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.